నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. ఆర్డిటికి మంచో ఫెర్రర్ కుటుంబానికి అందరూ అండగా ఉంటూ కదలాలి అని ఆర్డిటి సంస్థని కాపాడుకోవాలని బడుగు బలహీన వర్గాలు, దళితులు, పేదవారు సంక్షేమమే లక్ష్యంగా 55 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందించిన ఆర్డిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మత్స రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు పోతుల నాగరాజు ఆధ్వర్యంలో ఆర్డిటిని కాపాడుకుందాం నిరసన దీక్ష చేపట్టారు. నాగరాజు నిరసన దీక్షలకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. మత్స రామలింగారెడ్డి నాయకత్వంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి విజయరాజు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు షాకీర్, ప్రకాష్, కేశవ్, శ్రీకాంత్, ఉపేంద్ర, చక్రి, రాజు, సాదిక్ తదితర జర్నలిస్టులు మద్దతుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స రామలింగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డిటికి రావాల్సిన విదేశీ నిధులను నిబంధన పేరుతో ఆపివేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ఆర్డిటికి అండగా ఉండి వెంటనే విదేశీ నిధులు వచ్చేందుకు సహకరించాలని మత్స రామలింగారెడ్డి కోరారు. ఆర్డిటిని కాపాడుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేయాలని, అందరూ కలిసికట్టుగా ఫెర్రర్ కుటుంబానికి అండగా ఉండాలని మత్స రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు ఆర్డిటికి మద్దతుగా పాల్గొన్నారు. ఫెర్రర్ కుటుంబానికి కాపాడుకుందాం. పోతుల నాగరాజు నాయకత్వంలో ప్రధానమైనటువంటి ఇష్యూ అంటే ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి తెలుగు ప్రజలందరికీ చాలా ముఖ్యమైనటువంటి సమస్య ఆర్డిటి సంస్థ. 55 సంవత్సరాలుగా ఆర్డిటి సంస్థ, ఫెర్రర్ కుటుంబం మన జిల్లాకు ఎక్కువ సేవ చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా విస్తరించి పేద, బడుగు, బలహీన వర్గాల దళితుల సంక్షేమమే లక్ష్యంగా విద్య, వైద్య, క్రీడా రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఆర్డిటి సంస్థకి కష్టం వచ్చింది అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక జర్నలిస్టుగా ఆర్డిటి సమస్యకి ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే ఆర్డిటి సంస్థ ఈ జిల్లాకు ఎంతో సేవ చేయడంతో పాటు ముఖ్యంగా దళిత, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసినటువంటి సేవల్ని ఎంత చెప్పినా తక్కువే. మరి అటువంటి ఆర్డిటి సంస్థకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వేధింపులు చేస్తూ ఉంది అంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏముంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అడుగుతూ ఉంది. ఇవాళ ఇంత పెద్ద సమస్య జరుగుతూ ఉంటే రాజకీయ పార్టీలు తీరు చూస్తూ ఉంటే ఆవేదన కలుగుతూ ఉంది. పార్టీలకు అతీతంగా నాకు తెలిసి అన్ని రాజకీయ పార్టీలు ఆర్డిటితో ఏదో విధంగా ఈ 50 ఏళ్ళు ఫెర్రర్ కుటుంబంతో లబ్ధి పొందినటువంటి వాళ్ళే. అటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ ఆర్డిటి సమస్య ఆశ్చర్యం కలిగే అంశం ఏంటంటే దాని మీద కొద్దిగా పరిశోధన చేస్తే జర్నలిస్టుగా రొటీన్గా జరగాల్సింది. 5 సంవత్సరాలకు ఒకసారి ఫారిన్ ఫండ్స్ రొటీన్గా రెన్యువల్ చేస్తారు. అది 55 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దాంట్లో ఈ కేంద్ర ప్రభుత్వం జోక్యం ఏంటో అర్థం కావాలి. మరి ఇంత దౌర్భాగ్యంగా ఆర్డిటి సంస్థకి ఇబ్బంది పెడతా ఉంటే ఫెర్రర్ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా రాజకీయ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. కుల సంఘాలని వర్కింగ్ జర్నలిస్టుగా అభినందిస్తూ ఉన్నాం. దళితులు, బలహీన వర్గాలు, నాగరాజు లాంటి వాళ్ళు మాట్లాడకపోతే పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. ఆర్డిటికి అండగా ఉంటాం. ఫెర్రర్ కుటుంబానికి ఏ సహకారం కావాలన్నా వర్కింగ్ జర్నలిస్టుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్సు, చిన్న పత్రికలు, అన్ని వర్గాలు
లోకల్ ఉన్నటువంటి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అందరం కూడా అండగా ఉంటాం. ఆర్డీటీకి జరిగే నష్టాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. ఫెర్రర్ కుటుంబం చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఈ సమయంలో నేను కోరుతా ఉన్నాను, ప్రతి ఒక్కరూ ఆర్డీటీకి, ఫెర్రర్ కుటుంబానికి తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని చెప్పి ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ నేను భావిస్తూ ఉంది. మేము కూడా మీ అందరికీ కూడా అండగా ఉంటాం. ప్రజా సంఘాలు అందరికి కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా ప్రజా ఉద్యమంగా మలచండి. తప్పకుండా వర్కింగ్ జర్నలిస్ట్గా మేమందరం మీకు అండగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు ఇవాళ ఎన్నికల కోడని కొత్త డ్రామా మొదలు పెట్టచ్చు. ఇది గ్రామాన ఆర్టీటీకి తీసుకెళ్లాల్సిన వాళ్ళకి అవసరం ఉందని గుర్తు చేస్తూ, రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఫాదర్ ఫెర్రర్ కుటుంబానికి, ఆర్టీటీకి మీరందరూ కూడా మీ పార్టీ నాయకులు, జాతీయ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ అంశం మీద మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా భావిస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా సంపూర్ణంగా ఫెర్రర్ కుటుంబానికి మద్దతు